మనకి బట్టీలు బట్టి లేకపోతే పుస్తకాల్లోని మొత్తాన్ని అవకాశం పట్టినా కూడా ఉపయోగం లేదు. మనకి స్కిల్స్ కావాలి. మన పిల్లలు కమ్యూనికేట్ చేయగలిగేటట్టు స్కిల్స్ కావాలి. మన యొక్క ఎమోషన్స్ ని గుర్తుపట్టగలిగే స్కిల్స్ కావాలి. అమ్మ ఎలా ఉంది, కోపంగా ఉందా, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం పెంచలేకపోతే మాత్రం మన పిల్లలు రేపటి రోజున నెట్టుకు రాగలుగుతుందని చాలా కష్టం అవుతుంది. మరి అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే ఈ 4 స్కిల్స్ బాగా నేర్చుకోవాలి. మనము ఇలాంటి అడ్వాన్స్డ్ గా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని మనం వాడుకుంటూ మన పిల్లలకి 2040 తర్వాత ఏం కావాలి అనే దాని మీద మనం ఫోకస్ పెట్టుకుంటూ మన పెద్దోళ్ళైనా కూడా కంప్యూటర్లో మనకేది ఇష్టం అనేది కూడా చెప్పగలుగుతారు. ఇక్కడ ఏదైతే మీ తేడా మీకు తెలియదు వాళ్ళు చెప్పగలుగుతారు. అంత అడ్వాన్స్డ్ గా కంప్యూటర్లు అనేవి ఆల్రెడీ వచ్చినాయి. ఈవెన్ ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నా కానీ లేకపోతే మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసుకుంటే అది ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ అవి వాడుతూ ఉన్నాయి. సో దాన్ని బట్టే మీరు నెక్స్ట్ ఏది చూపిస్తే మీరు దానికి ఇష్టపడతారనే దాన్ని బట్టి ఆ రీల్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటుంది. అది ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చూపించదు. మీకు ఏది ఇష్టం అని చెప్పి అది డిసైడ్ అవుతుందో అదే చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా దానికి అడిక్ట్ అవుతున్నారు. దానికి వ్యసనంగా తయారవుతుంది. ఎందుకంటే కారణం ఇదే అనమాట. మీకు ఇష్టమైన చూపిస్తుంది అనుకోండి, ఓకే ఇదొకటి చూసేసి మానేద్దాం అనుకుంటారు. అందులో దాని తర్వాత దానికన్నా ఇష్టమైన ఇంకోటి చూపిస్తుంది. ఆ టైటిల్ చూపిస్తుంది. టైటిల్ చూపించి ఓకే ఇదొకటి చూసి మానేద్దాం అనుకుంటారు. సో ఈ విధంగా రాబోయే కాలం ప్రపంచం అనేది చాలా మారిపోతూ ఉంది. ఈవెన్ మనకి ఆటోనమస్ కార్స్ అంటే డ్రైవర్ లేకుండా కార్లు అనేవి ఆల్రెడీ అమెరికాలో వచ్చేసినాయి. ఇంకా మన దగ్గరికి రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఒకనొక సమయం ఏమైందంటే ఒక 50 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. అమెరికాలో వచ్చిన తర్వాత మన దగ్గర రావడానికి ఒక 50 సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తా ఉన్నాయి. అక్కడ ఏదైతే కొత్త డెవలప్మెంట్ జరుగుతా ఉన్నాయో, లేటెస్ట్ డెవలప్మెంట్ జరుగుతుందో అవన్నీ మన దగ్గర కూడా వస్తున్నాయి. కాబట్టి ఇన్ని ఎందుకు చెప్తున్నాను మీకు అంటే మనకి బట్టీలు బట్టి లేకపోతే పుస్తకాల్లోని మొత్తాన్ని అవకాశం పట్టినా కూడా ఉపయోగం లేదు. మనకి స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ అనేది ఏమేమి స్కిల్స్ కావాలి అని అంటే మన పిల్లలు కొత్తగా ఆలోచన చేయగలిగేటటువంటి స్కిల్స్ కావాలి. మన పిల్లలు కమ్యూనికేట్ చేయగలిగేటట్టు స్కిల్స్ కావాలి. మన యొక్క ఎమోషన్స్ ని గుర్తుపట్టగలిగే స్కిల్స్ కావాలి. అమ్మ ఎలా ఉంది, కోపంగా ఉందా, ఏముందంటే చిన్నపిల్లలకి తెలుస్తుంది ఆల్రెడీ. సో దాన్ని మనం ఇంకా కొంచెం మంచి చేయగలగాల. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం పెంచలేకపోతే మాత్రం మన పిల్లలు రేపటి రోజున నెట్టుకు రాగలుగుతుందని చాలా కష్టం అవుతుంది. 10/10 తోటి ఇక లాభం లేదు. నేను అనుకుంటానంటే మన పిల్లలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవడానికి 2040 ఆ తర్వాత అవుతుంది. 2040 తర్వాత మన పిల్లలకి ఉద్యోగంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో ఇప్పుడున్న ఉద్యోగాల్లో 80% ఉద్యోగాలు అప్పుడు ఉండవు. ఇప్పుడున్న ఉద్యోగాల్లో 80% ఉద్యోగాలు అప్పుడు ఉండవు. మరి ఏ ఉద్యోగంగా చేయాలి వాడు? ఇంజనీరింగ్కి 100 మంది ఇంజనీర్లు చేసే పని ఈ రోజునే 10 మంది ఇంజనీర్లు చేయగలిగేటటువంటి టెక్నాలజీ వచ్చింది. కాబట్టి కొన్ని లక్షల మంది ఈ ఇంజనీరింగ్ ఉద్యోగాలు పోతున్నాయి. సో మరి అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే ఈ 4 స్కిల్స్ బాగా నేర్చుకోవాలి. కొత్తగా ఆలోచన చేయగలిగేది నేర్చుకోవాలి. తర్వాత క్రిటికల్ గా థింక్ చేయగలిగేది నేర్చుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేసుకోగలిగేది నేర్చుకోవాలి. మన యొక్క భావాలను ఎదుటి వాళ్ళకి వ్యక్తపరిచేటట్టుగా నేర్చుకోవాలి. మనము ఇలాంటి అడ్వాన్స్డ్ గా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని మనం వాడుకుంటూ మన పిల్లలకి 2040 తర్వాత ఏం కావాలి అనే దాని మీద మనం ఫోకస్ పెట్టుకుంటూ మనం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పద్ధతిని, విధానాన్ని మీరు అందరూ కూడా 10 మందికి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.